సో మెయిన్ గా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? మనం బాయిల్ చేసిన ఫుడ్ వాటర్ తీసుకోవాలి. మీరు ఎక్కడన్నా వెళ్ళండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి వీలైనంత వరకు, కొంచెం ఇవంతా సెటిల్ అయ్యేంత వరకు. లేదా ఫుల్లీ బాయిల్డ్ ఫుడ్. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని బాయిల్ చేసి తీసుకోండి. ఫ్రెష్ గా ఇడ్లీ చేస్తున్నారు, దాన్ని బాయిల్ అయి ఉంటుంది కాబట్టి తీసుకోండి. చట్నీగా నన్ను అడిగితే ప్రిఫర్ సాంబార్, బాయిల్ అయి ఉంటుంది కాబట్టి. వాటర్ కూడా అంతే, వీలైనంత వరకు బాటిల్ వాటర్ కూడా ఈ మధ్య కంటామినేషన్ అంటే మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తున్నారు. అట్లా కాకుండా బాయిలింగ్ విల్ కిల్ దిస్ బ్యాక్టీరియా. 2/3 కంపైలోబాక్టర్ జెజునే వేడి ఆహారం అనేది తీసుకుంటే కొంతది ట్రిగర్ అవ్వదు. ఫ్రెష్ ఫుడ్ అంటే నేను ఏం చెప్తున్నానంటే కంపైలోబాక్టర్ 2/3 కంపైలోబాక్టర్ జెజునే 2/3 ట్రిగ్గర్ ఉంది కాబట్టి దాన్ని మనం ఎలా ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్తున్నాను. స్టోర్డ్ ఫుడ్, అన్నం మిగిలిపోయింది, మరుసటి రోజు అన్నం తినడము, అండ్ మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్, పన్నీర్, లేకపోతే ఐస్ క్రీమ్స్, వీటిని కరెక్ట్ కోల్డ్ చైన్ లో మెయింటైన్ చేయడం కష్టం. లేదా మెయింటైన్ చేసినప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా కొంచెం బయట తీవ్రంగానే అవ్వచ్చు. ఇలాంటివి అవాయిడ్ చేసి, అంటే రాత్రి మిగిలిపోయినవి పొద్దున్న తినడము, వేడి చేసుకోవడము, ఇలాంటివి కాకుండా ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ అప్పటికప్పుడు తీసుకుంటే ఈ కంపైలోబాక్టర్ జెజునే నుంచి అయినా మనం కొంతవరకు మనల్ని సేవ్ చేసుకోవచ్చు. ఇది కామన్ నేను ఇచ్చే సలహా అందరికీ కూడా. అండ్ ఫ్రూట్స్ విషయానికి వచ్చేసరికి పీల్ అండ్ ఈట్. అలాగే తిన్నారనుకోండి, బ్యాక్టీరియా రెమినెంట్స్ ఏమన్నా ఉంటే మనకు లోపలికి వెళ్ళిపోతుంది. లేదా దాన్ని మళ్ళీ ఉప్పు వేసి మనము వాటర్ లో కొంచెంసేపు ప్రిజర్వ్ చేసి తీసుకోవాలి. దాని బదులు తొక్క తీసేస్తున్నవి వాటర్ మిలాన్, అరటి పండ్లు, దానిమ్మ, ఇలాంటివి తీసుకుంటే అవకాశం తక్కువ ఉంటుంది. అండ్ రెండో పాయింట్, ఇప్పుడు కంపైలోబాక్టర్ జెజునే లేదా మోషన్స్, కోల్డ్ యూజువల్ గా ఫిజిషియన్ దగ్గరికి ఫస్ట్ వెళ్తారు. ఇప్పుడు ఎవరికైనా కోల్డ్, నాకైతే పేషెంట్స్ వస్తున్నారు, మేడం కాఫ్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, కాళ్ళ నొప్పులు వస్తుంది, నాకు జీబీ సిండ్రోమ్ ఉండొచ్చు అని. ఫస్ట్ పాయింట్, కాఫ్, ఫీవర్, మోషన్స్ వచ్చిన అందరికీ జీబీ సిండ్రోమ్ రాదు. దానిలో ఇందాక స్టాటిస్టిక్స్ చెప్పినట్లు ఒక 100 మందికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు కొంచెం మ్యూటెంట్ ఉంది కాబట్టి 1 to 2% రావచ్చు. సరే, రెండవ పాయింట్, కొంతమందికి తిమ్మిర్లు, కాళ్ళు వీక్నెస్, చచ్చు పడినట్లు ఉండడం, ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు కంగారు పడకండి, మీట్ ద డాక్టర్. వచ్చిన అందరికీ పర్మనెంట్ వీక్నెస్ ఏమీ రాదు, వచ్చిన అందరికీ IVIG ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 100 కేసుల్లో కూడా 15% నుంచి 20% కొంచెం సీరియస్ అవుతారు, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. IVIG ఖచ్చితంగా ఎంతమందికి ఇవ్వాలనేది నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసి మనం డిటర్మిన్ చేసి ఇస్తాము. సో వచ్చినంత మాత్రాన అందరూ మేము ఆ పూణేలో 2 చనిపోయారని భయపడకండి. అండ్ థర్డ్ పాయింట్, ఇప్పుడు గవర్నమెంట్ ఇట్ హాస్ బిన్ ప్రోయాక్టివ్. నిన్న చూసాము, ఆల్రెడీ పూణేలో జరిగినప్పుడే ఒక రివ్యూ పెట్టారు. నిన్న మనకు గుంటూరులో కొన్ని కేసెస్ నమోదయ్యాయి. ఇక్కడ ముఖ్యమైన థెరపీ ఎంత కాదన్నా IV ఇమ్యునోగ్లోబులిన్. మన శరీరం యాంటీబాడీస్, ప్లాస్మా థెరపీ అండ్ ప్లాస్మా ఫెరెసిస్, ఫిజియోథెరపీ. IVIG అంటే ఏంటి? ఇప్పుడు మన శరీరము యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బ్యాక్టీరియా వైరస్ ను తరిమేయడానికి. అది నరాలను అటాక్ చేస్తుంది కదా. ఈ IVIG ఇవ్వడం వల్ల ఆ యాంటీబాడీస్ న్యూట్రలైజ్ అయిపోతుంది, యాంటీబాడీస్ పోయి బ్లాక్ చేస్తాయి. గవర్నమెంట్ చాలా మెజర్స్ తీసుకుందండి, అది కొంచెం కాస్ట్లీ. అదే నేను అందుకే అడుగుతున్నాను, గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రిపేర్నెస్ ఎలా ఉంది? ఎందుకంటే ఫ్రీక్వెంట్ అవుతున్నాయి, ఏదో ఒకటి వస్తుంది. సరే, మీరు ఎక్స్పర్ట్స్ కాబట్టి మీకు తెలుసు, ఇది పాతదేనండి అని చెప్తున్నారు. ఇప్పుడు నాలాంటి ఒక కామన్ ఉమెన్ లేదా కామన్ పీపుల్ కి ఇది అర్థం కాదు, మేము పానిక్ అవుతాం ఇమీడియట్ గా. సో ప్రిపేర్నెస్ మీ డైరెక్షన్ నుంచి ఎలా ఉంది? అవగాహన కల్పించడంలో కానీ, ప్రజలకి తెలియచేయడంలో కానీ అధ్యయనాలు ఏమైనా చేస్తున్నారా? నేను ఈ సపరేట్ ఏదన్నా బోర్డు ఏర్పాటు చేశారా? ఇందాక ప్రభు గారు కూడా ఆ పాయింట్ రైస్ చేశారు. ప్రభుత్వం డైరెక్షన్ నుంచి అధ్యయనాలు కానీ ప్రిపేర్నెస్ కానీ గురించి చెప్పండి. ఇప్పుడు జీబీ సిండ్రోమ్ ఈజ్ నాట్ న్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జీబీ సిండ్రోమ్ కొత్తది కాదు. బట్ రెండవది ఏంటంటే, ఆ పాయింట్ లో మనకు పూణేలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కర్ణాటకలో వచ్చింది కాబట్టి దీంట్లో ఏమన్నా పరివర్తన జరిగిందా? నేను చాలా సార్లు చెప్పాను, కోవిడ్ కూడా కరోనా వైరస్ పరివర్తన, మ్యుటేషన్ జరగడం వల్ల జరిగింది. సో ఈ బ్యాక్టీరియా ఏమన్నా మోర్ వ్యూరులెంట్ అయిందా, దాని జన్యువులో ఏమైనా మార్పిడి జరిగిందా, వాటి అన్నింటికి టెస్ట్ చేయాలి విజయ చంద్రిక గారు. ఇది రొటీన్ గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ పూణే ఉంది కదా, అది చేస్తుంది. దాంతో పాటు ICMR ఇట్లాంటివి జరుగుతాయి. కాకపోతే ఈ జెనెటిక్ టెస్ట్ రావడానికి మనకు కొంచెం టైం పడుతుంది డెఫినెట్ గా. ఇప్పుడు మీకు ఇన్ఫ్లుయెన్జా కూడా అంతే, ప్రతి 3 ఏళ్లకి 4 ఏళ్లకి పరివర్తన జరుగుతుంది. 100% ఇప్పుడు కూడా ఏదో పరివర్తన జరిగి ఉంటుంది. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని లాస్ట్ మనము రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ గురించి జరిగాం. పరివర్తన జరుగుతుండడం నేచర్ లో మార్పు. మనిషి కూడా ఫస్ట్ ఒక మైక్రోబియల్ ఆర్గానిజం నుంచి మొదలయ్యే తర్వాత పరివర్తన జరుగుతూ ఈ స్టేజ్కి వచ్చాము. సో మనము ప్రిపేర్డ్ గా ఉండాలి, పరివర్తన జరిగినప్పుడు అది బ్యాక్టీరియానా వైరస్ ఎదుర్కోవడానికి. రెండవ పాయింట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు స్వయాన రివ్యూ చేశారు. మనకు అలాగే ఆరోగ్య శాఖ మంత్రి కూడా ప్రిపేర్డ్నెస్ గురించి చెప్తున్నారు. ఈ IVIG అనేది కొంచెం చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ అండి. చెప్పాలంటే బాడీ వెయిట్ ప్రకారం ఇస్తాము, ఫిక్స్డ్ గా వీళ్ళకి ఇంత ఇవ్వాలి అని ఉండదు. అది టోటల్ 2 grams per kg ఇస్తాము.
సో ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ అందుబాటులోకి తెచ్చారు, 1200 వయల్స్ తీసుకొచ్చారు. ఇంకొక 6000 కూడా గవర్నమెంట్ అందుబాటులో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో సదుపాయంలో పెట్టడానికి ఉంది. దాంతో పాటు అన్ని గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా మీకు వెంటిలేటర్ ఉన్న బెడ్స్, వెంటిలేటర్ లేకుండా జనరల్ బెడ్స్ కూడా